నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీజేపీ పాలిత రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు తీసుకునే నిర్ణయాలు ఆశ్చర్యాలను కలిగిస్తాయి. ఆశ్చర్యాలని కాదు, ఆదర్శంగా కూడా నిలుస్తాయి. ఎందుకు చెప్తున్నాను అనంటే, బహుభార్యత్వం, బాల్య వివాహాలకు సంబంధించి పీటీఐ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. నిజంగా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయాలి అంటే గట్స్ ఉండాలి. గట్స్ ఉన్న సీఎంలు, దమ్మున్న సీఎంలు ఖచ్చితంగా ఎక్కడున్నారు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పొచ్చు. మత మార్పిడులు కానీ, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం కానీ, మతం విద్యాబోధన విషయంలో ముసుగులో మతానికి సంబంధించి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరిగినా కానీ, ఆడవాళ్లను తప్పుడు చూపుతో చూసినా కానీ, గ్యాంగ్స్టర్లుగా, రౌడీ షీటర్లుగా మారి రాష్ట్రాన్ని దోచుకు తినాలని చూసినా కానీ, వీళ్ళు తీసుకునే నిర్ణయాలు తర్వాత వీళ్ళకు ఓటు వేస్తుందా రాదా, ఈడ ఆ వర్గం వాళ్ళంతా వీళ్ళని వ్యతిరేకిస్తారా కాదా, మెజారిటీ ప్రజలకు లాభం జరిగిందా లేదా, మాకు వేసిన ఓటుకు న్యాయం చేస్తున్నామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తారు. దానికి సంబంధించి బహుభార్యత్వం, బాల్య వివాహంలో పీటీఐలో ఓ ఇంటర్వ్యూలో అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే, మదర్సాల నుంచి అంటే బహుభార్యత్వం కానీ, బాల్య వివాహాల మీద కానీ ఆయన మాట్లాడుతూ ఖచ్చితంగా అది తప్పే, మాకు ముస్లిం ఓట్లొద్దు, ముస్లింల అభివృద్ధి కావాలి. ఎస్, ఇలాంటి బహుభార్యత్వం తప్పు, లేకపోతే బాల్య వివాహాలు తప్పు అని చెప్తే ముస్లిం ఓట్లు మీకు పడవు కదా అంటే పడకపోనివ్వండి, ఏం కాదు. కానీ ఆ ముస్లిం ఓటర్లంతా అభివృద్ధి చెందితే చాలు అని మాట్లాడాడట. ఈ రోజుల్లో మాకు ఓటేస్తారా, మాకు ఓటు వేయకుంటే మీకు పథకమే రాదు, మేము గెలవకుంటే మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేం, మీరు మాకు ఓటేసిన వాళ్ళేనా, వేయకపోతే ఈ పథకానికి అర్హులు కాదు అని చెబుతూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మైనారిటీలు, మెజారిటీలు, కులాలు, మతాలు అని విభజిస్తున్న చాలామంది రాజకీయ నాయకులు ఈయనను ఆదర్శంగా తీసుకొని మారాల్సిన అవసరం ఉంది. ముస్లింల అభివృద్ధి జరగాలి అనంటే ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం అనేది పోవాలి. తలాక్ 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 అనే 3 మాటల ద్వారా ఒక అమ్మాయితో సంబంధం లేదు అని చెప్పే విధానం పోవాలి. ఒక మగాడు ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసేసుకొని ఆడవాళ్ళ మనోభావాలను తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కనేస్తే, ఒక 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది, ఒక 10 మంది పిల్లల్ని కన్నారనుకుందాం, ఒక్కొక్కరికి 2 చొప్పున 10 మంది పిల్లల్ని పెంచి పోషించగలిగే ఆర్థిక స్తోమత అందరిలో ఉందా? వాళ్ళని చివరికి ఏం చేస్తాను రా పిల్లల్ని? ఎంతమంది అందులో చదువుకొని మేధావులుగా మారుతున్నారు? ఎంతమంది సైకిల్ షాపుల దగ్గర, పండ్ల సెంటర్ల దగ్గర, లేకపోతే సెలూన్ల దగ్గర ఆగిపోతున్నారు? దానివల్ల ఆ కుటుంబాలకు ఏం లాభం, రేపటి దేశ భవిష్యత్తుకి ఏం లాభం? అసలు అలా మనసులో మానసిక వేదన అనుభవిస్తున్న ఆడవాళ్ళు ఎంతమంది ఉండాలి? ఆయన వయసేమో 50 సంవత్సరాలకు పోతుంది, పెళ్లి చేసుకొని తీసుకొచ్చుకున్న అమ్మ 20 సంవత్సరాలు ఉంటుంది. ఒకసారి ఆలోచించారా? ఇలాంటి విధానాన్ని రద్దు చేస్తాం అంటే ఆ వర్గానికి సంబంధించిన ఓటర్లు ఓటు వేయకపోవచ్చు. నిజంగా తెలివి ఉన్నోడైతే ఓటేస్తాడు, కానీ కొంతమంది మూర్ఖుల్ని మనం మార్చలేమో, అలాంటి మూర్ఖులు ఖచ్చితంగా ఓటు వేయకపోవచ్చు. కానీ ఆ ఓటు కోసం నేను ఆలోచించట్లేదు, అక్కడ మహిళలకు జరుగుతున్న న్యాయం గురించి నేను ఆలోచిస్తున్నా. అక్కడ పసి పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు ఏ సైకిల్ షాపుల దగ్గర, పండ్ల షాపుల దగ్గర ఆగిపోకుండా బంగారు భవిష్యత్తుగా మారడం గురించి నేను ఆలోచిస్తున్నా. చిన్న చిన్న వయసుల్లో పెళ్లి చేసి దుబాయ్ లాంటి దేశాలకు పంపించేస్తే అసలు అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో తెలియకుండా, పిల్లల గురించి అర్థం కాకుండా, పెళ్లి వయసే తెలవకుండా ఒక మెచ్యూర్ వయసు వచ్చేసరికి వాళ్ళ జీవితంలో జరగాల్సినవన్నీ జరిగిపోయి ఎటూ తేల్చుకోని స్థితిలో మానసిక వేదన అనుభవిస్తున్న మహిళల గురించి నేను ఆలోచిస్తున్నా. ఇక్కడ నేను నాకు పడే ఆ ఓటు గురించి ఆలోచించట్లే, ఓటు బ్యాంకు రాజకీయాల గురించి ఆలోచించట్లేదని చెప్పిండట. కానీ నిజంగా దమ్మున్న లీడర్ అనిపించింది. ఒకళ్ళను మించి ఒకళ్ళు, యోగిని ఆదర్శంగా తీసుకోండి అని ప్రతి వీడియోలో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ విషయంలో హిమంత బిశ్వ శర్మను ఆదర్శంగా తీసుకోండి. ఓటు కోసం రాజకీయాలు చేయకండి. ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, మనల్ని నమ్మి ఓటేసిన వాళ్ళ మంచి చెడుల కోసం ఆదర్శంగా తీసుకోండి. నిజంగా భలే అనిపించింది ఆ విషయంలో. మొన్నటికి మొన్న యూపీలో కూడా మదర్సాలనే ముసుగులో నిజంగా కూడా వాళ్ళకు బయట ప్రపంచం, బాహ్య ప్రపంచం తెలియనీయకుండా ఏం జరుగుతోంది, మత విద్వేషాలను రెచ్చగొట్టి మానవ బాంబుల్లాగా పిల్లల్లో ఎలాంటి క్రూరత్వాన్ని
నింపుతున్నారు అనే విషయాల్ని బయటకు తీసుకొచ్చి దానికి సంబంధించి లైసెన్సులు రద్దు చేశారు. అది ఎంత గొప్ప విషయం. ఆ పిల్లలందరినీ కూడా సాధారణ విద్య వైపు మళ్లించడం ద్వారా వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు. బాగా చదువుకున్న వాళ్ళు నిజంగా దేశం కోసం, కుటుంబం కోసం ప్రాణం పెడతారు. అలాంటి స్థితిలోకి తీసుకొచ్చి నిజంగా ఈరోజు మైనారిటీలు, ముస్లింలకు సంబంధించి అభివృద్ధిని ఎవరు కోరుకుంటున్నారు, వాళ్ళను ఓటు బ్యాంకుగా మాత్రమే ఎవరు వాడుకోవాలనుకుంటున్నారు అనే విషయాలకు తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళలో చాలా ఉంది. ఇలాంటి సంఘటనలన్నీ కూడా చాలా గొప్పవి. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎన్నికలకు ముందు అంటే చాలా దమ్ము ధైర్యం కావాలి. అలాంటి దమ్ము ధైర్యం ఉన్న లీడర్లు గతంలో చూడలేదు, బీజేపీ హయాంలో మాత్రమే చూసామని చాలామంది ప్రజలు అంటున్నారు. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు సపోర్ట్ చేయడం మర్చిపోకండి. 1 to 5 లెవెల్స్లో అండ్ స్క్రీన్ మీద గూగుల్ పేతో, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సపోర్ట్ కూడా మన ఛానల్ ఇంకా డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.